హాయ్ గైస్, చాలా సొల్లు సినిమాలు వస్తున్న తరుణంలో ఇల్లు అని ఒక సినిమా చూసాను భయ్య. చాలా ఫీల్ గుడ్ మూవీ ఇది. మూవీ అనాలా షార్ట్ ఫిల్మ్ అనాలా తెలియదు భయ్య, ఎందుకంటే డ్యూరేషన్ 45 minutes. బట్ వాట్ ఎవర్ ద రన్ టైమ్ ఇస్, దిస్ ఫిల్మ్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ లాంగ్ టైమ్. కథాసుధా అని ఒక వీక్లీ సిరీస్ స్టార్ట్ అయింది భయ్య ఈటీవీ విన్ లో. దాంట్లో ఫస్ట్ ఎపిసోడ్ ఇల్లు. దీంట్లో హర్షవర్ధన్ గారు నటించారు అండ్ అనీష్ కుర్విలా గారు కూడా ఉంటారు భయ్య, చాలా చిన్న రోల్లో. ఈ సినిమాలో అందరు పర్ఫార్మెన్సెస్ ఎక్స్ట్రీమ్లీ నేచురల్ గా ఉంది భయ్య. ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ రాదు, మన కళ్ళ ముందే కాన్వర్సేషన్స్ నడుస్తున్నట్టు అనిపిస్తాయి. మనలో ఒక క్యారెక్టర్ ఆర్ మన చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇదొక స్లైస్ ఆఫ్ లైఫ్ సినిమా అని చెప్తాను భయ్య. హారర్ ఫిల్మ్స్, బ్లడ్ షెడ్, మీన్లెస్, ఓవర్ ద టాప్ ఫిల్మ్స్ వస్తున్న తరుణంలో దిస్ మూవీ ఇస్ అ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. ఇదొక డీటాక్స్ లాంటిది. సినిమాటోగ్రఫీ, ఫ్రేమ్స్, ఆ లొకేషన్స్ అండ్ ఆ మ్యూజిక్ మనల్ని ఎక్కడికో తీసుకెళ్లిపోతాయి భయ్య. DD1, DD సప్తగిరిలో ఒకప్పుడు సీరియల్స్ వచ్చేవి కదా, వాటిలో ఎంత ఇన్నోసెన్స్ ఉంటుంది, ఈ సినిమాలో కూడా ఆ ఇన్నోసెన్స్ ఉంటుంది భయ్య. హిందీలో రిషికేష్ ముఖర్జీ అని ఒక డైరెక్టర్ ఉండేవాళ్ళు. హీ యూజ్డ్ టు మేక్ గ్రేట్ రిలేటబుల్ ఫిల్మ్స్ ఇన్ 80s. చోటీ సీ బాత్, గోల్మాల్, ఈ సినిమాలు చూసాక ఆ సినిమాలు గుర్తొచ్చాయి భయ్య, ఆయన సినిమాలు గుర్తొచ్చాయి. దీంట్లో హర్షవర్ధన్ గారు చాలా ఇయర్స్ నుంచి ఒక పెంట్ హౌస్ లో ఉంటారు భయ్య, రెంట్ కి. సో సడన్లీ ఒక రోజు వాళ్ళ ఇంటి ఓనర్ చెప్తాడు, ఖాళీ చేసేయాలి మీరు అని. సో హర్షవర్ధన్ క్యారెక్టర్ ఎలా ఫీల్ అవుతారు, ఆ పెంట్ హౌస్ తో డిటాచ్ అవుతుంటే ఆయనలో కలిగే ఫీలింగ్స్ ఏంటి, ఆ బాధ ఏంటి, అవన్నీ సూపర్ గా చూపించారు భయ్య. అండ్ ఈ సినిమాలో టైటిల్స్ కూడా బాగా నచ్చాయి భయ్య నాకు. బాపు రమణ గారి సినిమాలో టైటిల్స్ ఉంటాయి కదా, ఈ మేకర్స్ కూడా స్పెషల్ ఫాంట్ వాడారు భయ్య. దాని వల్ల నా ఎక్స్పీరియన్స్ ఇంకా ఎన్హాన్స్ అయింది. ఈ సినిమాని రోహిత్ అండ్ శశి అని ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ తీశారు భయ్య. దానికంటే ముందు స్టోరీ డిస్కషన్, డబుల్ ఇంజన్, గోపిగాళ్ళ గోవా ట్రిప్ ఇలాంటి సినిమాలు తీశారు. యూజువల్లీ వాళ్ళు ఆఫ్ బీట్ సినిమాలు తీస్తారు, వాళ్ళ సినిమాలు అందరికీ నచ్చకపోవచ్చు. బట్ దిస్ మూవీ ఇల్లు మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ కి నచ్చే సినిమా అవుతుంది. నాకు కూడా పెంట్ హౌస్ ఇంకా మొక్కలంటే చాలా ఇష్టం భయ్య. సో చాలా రిలేట్ అయ్యాను ఈ సినిమాతో. మీకు కూడా పెంట్ హౌస్, మొక్కలు, ఇంకా రెంటెడ్ హౌస్ లో మీరు ఉంటే మీకు కూడా కనెక్ట్ అవుతుంది. తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ఈటీవీ విన్ లో ఉంది 45 minutes డ్యూరేషన్ తో. ఈ మినీ సినిమా పేరు ఇల్లు. థ్యాంక్ యూ ఈటీవీ విన్ ఫర్ బ్యాకింగ్ సచ్ స్టఫ్. అండ్ రోహిత్ అండ్ శశి గారు ఇలాంటి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఎక్స్పెక్టింగ్ మోర్ సచ్ ఫిల్మ్స్ ఫ్రమ్ యూ. ఒక నెగటివ్ ఏమనిపించింది అంటే భయ్య, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది భయ్య ఈ సినిమా. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అప్కమింగ్ ఎపిసోడ్ ది ప్రోమో వేశారు. ఆ ప్రోమో చూసిన వెంటనే కొంచెం ఎక్స్పీరియన్స్ ఖరాబ్ అయింది. అది అవాయిడ్ చేసి ఉంటే బాగుండేది. బట్ నెవర్ ది లెస్ డూ వాచ్ ఇల్లు. ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. ఒకవేళ మీరు ఇల్లు సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పొచ్చొక్ పొచ్చొక్.